గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో 2026 మార్చి నెల 19వ తారీఖు గురువారం రోజు మనకు తెలుగు సంవత్సరం ప్రారంభమవుతోంది. ఈ తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు మనకున్నాయి. ఈ 60 సంవత్సరాలకి కూడా తెలుగు 60 పేర్లు పెట్టడం జరిగింది. ప్రభవ నుంచి అక్షయ వరకు 60 పేర్లు మనకు ఈ తెలుగు సంవత్సరాలకు ఉన్నాయి. ఈ 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజు వస్తున్నటువంటి ఈ తెలుగు సంవత్సరానికి, ఈ ఉగాది పండుగకు శ్రీ పరాభవ నామ సంవత్సరం అని పేరు పెట్టడం జరిగింది. ఈ 60 సంవత్సరాలలో ఈ పరాభవ నామ సంవత్సరం 40వ సంఖ్య. ఇప్పుడు గతంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అయిపోయింది కదా గత ఏడాది, దాని సంఖ్య 39. ఇక 2027 ఏప్రిల్ నెల 6వ తారీఖున మరొక ఉగాది పండుగ రాబోతుంది. దీని తర్వాత పరాభవ నామ సంవత్సరం తర్వాత ఆ ఉగాది పండుగ, ఆ సంవత్సరం పేరు శ్రీ ప్లవంగ నామ సంవత్సరం. అది 41వ సంవత్సరం. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ మార్చి 19వ తారీఖు వస్తున్నటువంటి ఈ ఉగాది పండుగ, ఈ తెలుగు సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి అర్థం ఏంటంటే పెద్ద ఓటమి, పెద్ద అపజయము అని అర్థం. ఎవరికి అపజయము? ఇద్దరు శత్రువులు ఉన్నారనుకోండి, అందులో ఒకరు ఓటమిని పాలవుతారు. అయితే ఈ సంవత్సరము అందరూ ఓటమి పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, మనుష్యులు కానీ, ఎవరైనా సరే ఓటమి పాలు, పరాజయం, అపజయాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఓటమి రుచి చూడాల్సి ఉంటుంది ఈ సంవత్సరము అని దీనికి అర్థం. అయితే మన పెద్దవాళ్ళు కేవలం అటువంటి సాధారణమైనటువంటి అర్థంతో ఈ పరాభవ నామ సంవత్సరాన్ని ఆ పేరు పెట్టలేదు. మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులు ఏవైతే ఉన్నాయో, కామ, క్రోధ, మోహ, మద, లోభ, మదమాశ్చర్యాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ 6 అరిషడ్ వర్గాలను, ఈ అంతఃశత్రువులైనటువంటి ఈ కామము, మోహము, మదము, అసూయ, క్రోధము, ద్వేషము, ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఓడించాలి. వాటికి ఓటమి పాలు. అంటే మనిషి నిగర్విగా, నిజాయితీగా, మంచి మనిషిగా ఎదగాలి. ఈ చెడు ఓటమి పాలు కావాలి. ఈ చెడు లక్షణాలను మనం ఓడించాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో, ఒక పరమార్థాన్ని ఈ పండగ పేరుగా, ఈ సంవత్సరం పేరుగా మన పెద్దలు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మనకు నవగ్రహాలలో దేవగురువు అయినటువంటి బృహస్పతి గురువు జూన్ నెల 2వ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి, జూన్ నెల 2వ తారీఖున ఉదయం పూట 6 గంటలకంతా ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. సో గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఆయన కర్కాటక రాశిలోనే ఈ రాబోయే తెలుగు సంవత్సరం 2027 ఏప్రిల్ 6 వరకు ఆయన కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నవంబరు, డిసెంబర్ మాసాల్లో ఆయన ముందుకు వెళ్ళి మళ్ళీ తిరిగి కర్కాటక రాశిలోనికి వస్తాడు. ఒక 2 నెలల కాలంలో ఇలాంటి చిన్న మార్పు జరుగుతుంది. అంతకుమించి గురువు జూన్ వరకు మిథున రాశిలో, జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోనే ప్రధానంగా ఆయన సంచారం ఉంటుంది. అలాగే శని భగవానుడు
ఈ మకర కుంభరాశులకు అధిపతి అయినటువంటి శని భగవానుడు కర్మకారకుడు మీనరాశిలోనే ఈ సంవత్సరం అంతా ఉంటాడు. 2027 జూన్ వరకు ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది. ఆయనలో కొత్తగా మార్పులు ఏమీ కనపడడం లేదు. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఈ నూతన తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో 2026 డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో ఉన్నటువంటి ఈ రాహువు కుంభరాశిలో డిసెంబర్ 5 వరకు ఉండి డిసెంబర్ 5 తర్వాత ఆయన మకర రాశిలోనికి తిరోగమనం, ఆయన వెనుకకు ప్రయాణం చేస్తాడు. డిసెంబర్ 5 తర్వాత ఆయన ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఈ 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత ఆయన డిసెంబర్ 5 నుంచి కర్కాటక రాశిలోనికి ప్రయాణం చేస్తాడు. ఆయన కూడా తిరోగామిగా వెనుకకు మరలి డిసెంబర్ 5 నుంచి కర్కాటక రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. ఈ రకంగా గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి జూన్ 2న మారుతున్నాడు. రాహుకేతువులు ఇద్దరు కూడా డిసెంబర్ 5 తర్వాత రాహు కుంభరాశి నుంచి మకర రాశిలోనికి, కేతువు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోనికి వెళ్ళేటువంటి ప్రభావం కనిపిస్తుంది. ఇక ఈ సంవత్సరము వర్షాలు బాగా పడుతాయి, పంటలు బాగా పండుతాయి, మంచి వాతావరణం ఉంటుంది. ఇక మనం 12 రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా మేషరాశి వారు. ఎంతవరకు శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు. ఈ మకర రాశి వారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 3 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2, 2 పాదాల వారు, ఈ 9 నక్షత్ర పాదాల వారిని మనం మకర రాశి వారని పిలుస్తాం. శ్రీ పరాభవనామ సంవత్సరం తెలుగు సంవత్సరం నుండి అనగా ఉగాది పండుగ నుంచి ఈ తెలుగు సంవత్సరంలో ఈ మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, గౌరవం 1, అవమానం 6గా చెప్పడం జరిగింది. మరి ఈ మకర రాశి వారికి ఈ నూతన తెలుగు సంవత్సరంలో తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు 2026 జూను వరకు షష్టమ భావంలో కాస్త ప్రతికూల ఫలితాలను అందిస్తాడు. అదే జూన్ 2 తర్వాత ఆయన సప్తమ భావంలోనికి రావడం వల్ల జనసహకారం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. పోటీ ప్రపంచంలో విజయాన్ని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ వివాహం కానీ వారికి వివాహం అయ్యే పరిస్థితి కానీ కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా పరాభవనామ సంవత్సరంలో తృతీయ భావంలో ఆయన మీనరాశిలో సంచరించడం వల్ల మకర రాశి వారికి అది తృతీయ భావం కావడం వల్ల శని ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది, పనివారి సహకారం బాగుంటుంది, వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు, ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు, మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక జన్మరాశి ఇక మకర రాశి వారికి ద్వితీయంలో రాహు సంచరిస్తున్నాడు, అష్టంలో కేతువు సంచరిస్తున్నాడు డిసెంబర్ 5 వరకు. డిసెంబర్ 5 తర్వాత జన్మరాశిలో రాహు సంచరిస్తున్నాడు, సప్తమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ రకంగా ఈ సంవత్సరం అంతా కూడా రాహుకేతువులు వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా పంచభూత శివలింగాలలో ఒకటైనటువంటి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని, అక్కడ ఉన్నటువంటి పార్వతీ అమ్మవారి జ్ఞానప్రసూన అమ్మవారిని దర్శించుకొని ఆలయంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి దర్శనం కూడా చేసుకొని ఆలయంలో నిర్వర్తించే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఈ రకంగా మకర రాశి వారు మంచి ఫలితాలు పొందేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తుంది.